సో హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సరికొత్త ఆడియో ఎడిటింగ్ అప్లికేషన్తో ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఏంటో చూసే ముందు మాదొక చిన్న విన్నపం. మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఓకే, మీరు కూడా మంచి ఆడియో ఎడిట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకే, మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. అప్లికేషన్ వచ్చేసి లెక్సస్ ఆడియో ఎడిటర్. ఫ్రెండ్స్, చూద్దాం. లెక్సస్ ఆడియో ఎడిటర్ విన్నారు కదా. ఓకే, అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ల్యాండ్స్కేప్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు మనం మొబైల్ని ల్యాండ్స్కేప్ మోడ్లో పట్టుకొని ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనం ఓన్లీ ఆడియో ఎడిటింగ్ కోసం దీంట్లో తెలుసుకుందాం ఎలా చేయాలనేటిది. ఓకే, ముందుగా మనం ఒక ఆడియో ఫైల్ని తీసుకోవాలి కాబట్టి మీరు ఎక్కడ క్లిక్ చేస్తారంటే, నేను లెఫ్ట్ స్వైప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఓకే, ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ కనిపిస్తుంది మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో, ఓపెన్. దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మన ఫైల్ లిస్ట్ ఓపెన్ అవుద్ది, కానీ మనకి ఫైల్ మేనేజర్ కావాలి కాబట్టి ఓకే దీనిపై క్లిక్ చేసి, ఓకే పర్లేదు, కానీ ఆటో రొటేట్ అయితే అవుతుంది. అది ఎనేబుల్ చేయకపోయినా ఇక్కడ చూద్దాం. మనకి ఒక ఆడియో అయితే తీసుకున్నాం. ఆడియో అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఒక ఆడియోని అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ల్యాండ్స్కేప్ మోడ్లో మొబైల్ అయితే పట్టుకుంటున్నా. ఇక్కడ మనం ఎలా ఎడిట్ చేయాలనేది చూద్దాం. మీకు నచ్చినంత స్లైడ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, యాక్సెసిబుల్గానే ఉంటుంది. నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఓకే, ముందుగా మనం ఒక ఆడియోని అయితే ఇన్సెట్ చేసాం దీంట్లో, ఇన్పుట్ చేసాం. ముందుగా మనం హెడ్డింగ్ పై ఫోకస్ పెట్టి రైట్ స్వైప్ చేస్తున్నా. హెడ్డింగ్ ఎక్కడ ఉంటుందో మీకు నేను ముందే చెప్పాను. ఓపెన్, సేవ్. ఓకే, ఓపెన్ అంటే ఈ ఫైల్ మార్చాలనుకుంటే మీరు దానిపై క్లిక్ చేసి మళ్ళీ మీకు నచ్చిన ఆడియోని మార్చుకోవచ్చు. జూమ్ ఇన్ ఇది అవసరం లేదు. జూమ్ అవుట్, జూమ్ అవుట్ డిసేబుల్ అని పక్కన మనకి ఇలా ఒక ఖాళీ బటన్ రావడం అయితే జరుగుతుంది. దానిపై డబుల్ ట్యాప్ చేస్తే ఒక మెన్యూ అనేది ఓపెన్ అవుద్ది. చూసారు కదా, ఇంకో మెన్యూ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాం. ఓకే, ఇందాకలా ఓపెన్ అనే బటన్ చూసాం కదా, అదే ఇది. అది ఇక్కడ import/mix greater than అని ఉంటుంది. ఎఫెక్ట్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, క్లౌడ్ అని చెప్పినవన్నీ ఇవన్నీ ప్రో ఫీచర్స్. ఫ్రెండ్స్, ప్రో ఫీచర్స్ లేకుండానే మనం అద్భుతంగా ఆడియోని అయితే ఎడిట్ చేయొచ్చు దీంట్లో. ఓకే, ఇప్పుడు వాటిని ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాం. మళ్ళీ నేను ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నా. ఎలా వెళ్ళాలో ఇందాక చెప్పాను కదా, జాగ్రత్తగా చూడండి. అది
ఓకే, మీకు ఏ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఇవన్నీ మీకు తెలుసు. నార్మలైజ్ అంటే రివర్స్, చేంజ్ పిచ్, చేంజ్ టెంపో, ఈక్వలైజర్, ఎక్కువ ఇవన్నీ మీకు తెలిసినవే. దీనిపై క్లిక్ చేశాక 0%, 40%, slider 100, 40%, slider equalizer 1, 100%, slider equalizer 2, 100%, slider equalizer 3. ఇవి మీరు రైట్ లెఫ్ట్ స్వైప్ చేసుకొని అప్ డౌన్ స్వైప్ చేస్తే ఈ స్లైడ్స్ అన్నిటివి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఆడియో ప్లే చేసి చెక్ చేసుకోవచ్చు. నేను ఆడియో అయితే ప్లే చేయను ఫ్రెండ్స్. ఇది ఎలా ప్లే చేయాలో చెప్తాను మీకు. 70, 0, 50, 100, 100, 100, 132, 125, 100, 4, 8, 6, plus 0, minus 1 preamplifier. Check play, check. Play. ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి ముందు మీరు ఆ స్లైడ్స్ అనేటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నా. అడ్జస్ట్ చేసుకున్నాక అప్లై మీద క్లిక్ చేయాలి. బ్యాక్ వస్తున్నాను, నేను అప్లై అయితే చేయట్లేదు. ఇప్పుడు మీకు ఆ ఎఫెక్ట్ నచ్చలేదు, తీసేయాలనుకుంటే మళ్ళీ మెన్యూ పై క్లిక్ చేసి ఇక్కడ మనం ఏ ఎఫెక్ట్ యాడ్ చేయలేదు కాబట్టి అండూ డిసేబుల్ వస్తుంది. ఒకవేళ యాడ్ చేసింటే అండూ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది రిమూవ్ అయిపోయి నార్మలైజ్గా ఆడియో ముందు ఎలాగుండేదో అలా వచ్చేది ఫ్రెండ్స్. మీకు ఏ ఎఫెక్ట్ కావాలన్నా అన్లేబుల్ బటన్ పై క్లిక్ చేసి ఈ లిస్ట్లో మీకు కావాల్సిన ఎఫెక్ట్ని డబుల్ ట్యాప్ చేసి మీరు స్లైడ్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నా. ఈ యాప్ ట్రై చేయండి. ఎక్కడ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీరు సందేహాన్ని అయితే అడగచ్చు, మేము రెస్పాండ్ అవుతాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు, బాయ్ బాయ్.